2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, మీరు ప్రీవియస్ వీడియోలో బంగారాన్ని 10,000 పెరిగినా ₹1,00,000 అయినా కూడా మనం దాన్ని చాలా తక్కువ ధరకే కొనుక్కోవచ్చు అని చెప్పారు. అది కనుక పెట్టుబడిలో ఇలా కనుక పెడితే మీకు అది పాసిబుల్ అవుతుంది అన్నారు. ఎలా? ఇట్స్ రియల్లీ డిఫికల్ట్ అనమాట. ఎందుకంటే దీన్ని ఈజీగా ఎలా చేయాలి, అది మన కైండ్ ఆఫ్ లక్ష్యం. సో ఆ లక్ష్యాన్ని చేరాలి అంటే దానికి ఒక సింపుల్ స్ట్రాటజీ ఉంటుంది. నేను మీకు 2 కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఆప్షన్స్ ఇస్తాను. ఒకటి, బంగారం గురించి షార్ట్ టర్మ్లో నెక్స్ట్ 1 to 5 yearsలో నాకు అవసరం ఉందండి, ఇంత బంగారం నాకు కొనాలి, ఎందుకంటే ఐ హ్యావ్ సమ్ కమిట్మెంట్స్ అనమాట. సో ఆ బంగారం నగలు నేను చేయించాల్సి వస్తుంది. ఒక మాట ఇచ్చాను, ఆ మాట నేను తప్పకూడదు. ఏది ఏమైనా సరే, మరి నేను 3 పూటలు తింటున్నానా, ఒక పూట తింటున్నా, అది పక్కన పెడదాం. ఫస్ట్ మాత్రం నా కమిట్మెంట్ నేను పూర్తి చేసుకోవాలి. తులం బంగారం మీకు ₹1,00,000 పలుకుతుంది ఇప్పుడు ఉన్న మార్కెట్ రేట్లో. అది 24 క్యారెట్ గోల్డ్. అఫ్కోర్స్ 22 క్యారెట్ గోల్డ్ మీకు 9,000 ఉంది, అలాగే 18 క్యారెట్ గోల్డ్ మీకు 7,500 ఉంది. సో ఇప్పుడు 24 క్యారెట్ గోల్డ్ ప్రకారంగా మనము రేటు తీసుకొని క్యాలిక్యులేట్ చేద్దాం. నా ఈ క్యాలిక్యులేషన్లో తేలింది ఏంటంటే, మీరు ఒక ₹500 నుంచి బిట్వీన్ అబౌట్ ₹5,000 పర్ మంత్ నేను గోల్డ్ కొనాలి. నాకు ఎన్ని తులాలు కావాలి, దాని ప్రకారంగా మీరు అన్ని మల్టిపుల్స్ ఆఫ్ 500s. ఓకేనా? నాకు ఒక తులం కావాలా, నాకు ఒక బంగారం గ్రాము బంగారమే కావాలా? గ్రామ్ బంగారం అంటే కనీసం మీరు 10 నుంచి 12,000 రూపాయలు మీరు పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. ఒక గ్రామ్ వస్తుంది అప్పుడు మీకు. గ్రాము బంగారం నుంచి 10 తులాల బంగారం వరకు మనం వెళ్ళాలి అనుకుంటే ప్రతి గ్రాముకి మీరు ₹500 నుంచి ₹1,000 మధ్యలో ఒక బడ్జెట్ పెట్టుకోండి. ఆ బడ్జెట్ని మీరు ఒకలాంటి ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో మీరు పెట్టుబడి పెట్టారనుకోండి, అప్పుడు ఏం జరుగుతుందంటే, మీరు అదే 500 ₹1,000 బ్యాంక్లో వేసుకుంటూ వెళ్ళారనుకోండి, మీకు వచ్చే ఇంట్రెస్ట్ రేటు 3 to 4% ఆర్ మేబీ మాక్సిమం ఎఫ్డీలో పెట్టుకుంటే 7% వస్తుంది. అదే మీరు బంగారాన్ని మీరు ఒక 5 సంవత్సరాల తర్వాత లేదంటే ఒక సంవత్సరం తర్వాత, నేను ఫిజికల్ బంగారం నాకు అప్పుడు అవసరం ఉంది, ఇప్పుడు లేదు, ఇప్పుడు నా దగ్గర డబ్బులు కూడా లేవు, అవసరం ఉన్నా కానీ డబ్బులు ఉండాలి కదా. సో దానికోసం నేను ప్లానింగ్ చేయాలనుకుంటున్నాను, మీరు చెప్పిన ఐడియా ప్రకారంగా నేను ప్లానింగ్ చేస్తాను అంటారు. సరే చేయండి. మీరేం చేయొచ్చు అంటే, ఇన్ మల్టిపుల్స్ ఆఫ్ 500 అకార్డింగ్ టు 1 గ్రామ్ బంగారము, 10 గ్రాముల బంగారం కావాలి అంటే ఒక తులం అవుతుంది కాబట్టి మీరు ₹5,000 పెట్టండి పెట్టుబడి. సో దాని ప్రకారంగా మినిమం 1 yearకి పెడితే మీరు ఒక తులం బంగారం కోసం పెట్టుబడి పెట్టినప్పుడు మీకు 2 తులాలు వస్తాయి. ఓకేనా? దట్ ఈస్ యూ హ్యావ్ టు ఇంక్రీజ్ ఇట్ ఎవ్రీ మంత్ అట్ ద కాస్ట్ ఆఫ్ 10% ఆర్ 5% సంథింగ్ ప్రతి నెల. మీరు మాట గమనించండి, నేను ఎప్పుడు వీడియోలో చెప్పినప్పుడు ప్రతి సంవత్సరం అని చెప్తా, కానీ ఇందులో మీరు ప్రతి నెల ఒక 5 to 10% పెంచుకుంటాను. అంటే ఈ నెల నేను 5,000 పెట్టాలనుకోండి, నెక్స్ట్ మంత్ నేను 5,500 పెడతా, దాని తర్వాత 6,000 పెడతా, అలా నేను ఒక 10% పెంచుకుంటూ వెళ్తానండి. సో అలా మీరు పెంచుకుంటూ వెళ్తే 10% ప్రకారంగా మీకు వచ్చేది మినిమం 2 తులాల బంగారము. మీరు ఒకవేళ దీన్నే 50%తో పెంచుకుంటూ వెళ్ళగలిగితే, ఒకవేళ మీరు కనీసము 20 తులాల బంగారము నెక్స్ట్ 5 yearsలో ఎంత అవుతుంది కాస్ట్? 20 తులాలు అంటే కనీసం 22 లక్షల నుంచి 25 లక్షల మధ్యలో అవుతుంది, ఇంక్లూడింగ్ ట్యాక్సెస్. 20 లక్షలే అనుకుందాం రఫ్లీ అరౌండ్. సో 20 lakhs మీకు కావాలి అంటే మీరు పెట్టాల్సిన పెట్టుబడి ప్రకారంగా మీరు చూసుకుంటే మీకు మోర్ దెన్ 35 lakhs వస్తుంది. అంటే దాదాపు 35 తులాల బంగారం మీరు కొనుక్కోవచ్చు. అది ఎలా పాసిబుల్? అది ఒక క్యాల్కులేషన్, మొత్తం సీక్రెట్ అంతా నేను మీకు క్లాస్లో నేర్పిస్తాను. ప్రతిదీ మనము చెప్పుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడు నేను మీకోసం ఈరోజు ఈ వీడియోలో కూడా తీసుకొచ్చాను. నెక్స్ట్ ఒక 50 సంవత్సరాల 40 సంవత్సరాలు లేదంటే 30 సంవత్సరాల అంత మరీ వద్దు, కానీ ఒక 20 years లోపల 135 కోట్లు ఎలా సంపాదించాలి, అది కూడా క్యాలిక్యులేషన్ నేను మీకు చేసి చూపిస్తాను. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది పెద్ద అమౌంట్ కాబట్టి. సో దీన్ని మనం ఎలా చేరగలుగుతాము? ఎందుకంటే చాలామంది ఏం చేశారంటే, మ్యూచువల్ ఫండ్స్లో చాలా భవిష్యత్తు ఉంది శిరీష. మ్యూచువల్ ఫండ్లో భవిష్యత్తు ఎందుకు ఉందంటే, ఇప్పుడు 2025 నుంచి 2055 వరకు చూసుకుంటే ఇండియా ఈజ్ అ యంగ్ కంట్రీ కాబట్టి గ్రోత్ అనేది ఎక్స్పోనెన్షియల్లీ గ్రేట్ ఉందన్నమాట. సో మీరు అందరూ ఏం చేస్తారంటే, చాలామంది ఏం చేశారు, ఆల్రెడీ స్మార్ట్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఒక 5 డిఫరెంట్ మ్యూచువల్ ఫండ్స్లో ఉన్న కంపెనీస్, అంటే ప్రతి మ్యూచువల్ ఫండ్ ఒక స్టాక్ మార్కెట్లో ఉన్న ఒక కంపెనీలో పెట్టుబడి పెడుతుంది. వాళ్ళ పెట్టుబడి పెట్టిన కంపెనీ లిస్టుని మనం పోర్ట్ఫోలియో అంటాం. పోర్ట్ఫోలియో అంటే ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి ఉంది, ఐసిఐసి ఉంది. వీళ్ళందరూ కూడా ఒక 10-20 డిఫరెంట్ కంపెనీస్లో పెట్టుబడి పెడితే
అప్పుడు ఆ కంపెనీస్ షేర్స్ అన్ని గ్రో అయితే ఏమవుతుందంటే మీ మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ కూడా పెరిగి మీకు లాభాలు ఇస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ₹1,00,000 పెడితే మీకు సంవత్సరానికి 12% లేదా 15% ఇస్తుంది. కొంతమంది మన పాత వీడియోస్ లాంగ్ టైం బ్యాక్ చేసిన వీడియోస్ చూసిన వాళ్ళందరూ కూడా డైరెక్ట్గా ఏం చేస్తారంటే మ్యూచువల్ ఫండ్లో కాకుండా ఆ మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ప్రతి లక్షకి 30 నుంచి 60% ప్రతి సంవత్సరం సంపాదించారు. 30 to 60% per lakh. అంటే వాళ్ళు ఆ 10 సంవత్సరాల్లో దాదాపు ఒక 20-30 లక్షలు పెట్టుబడి పెట్టుంటారు. ఆ అమౌంట్కి వాళ్ళకి దాదాపు దే గాట్ సమ్వేర్ అరౌండ్ బిట్వీన్ 2.5 crores to 10 crores మధ్యలో వచ్చిందనమాట. అయితే నేనేం చేశానంటే ఇక్కడ నుంచి 30 years వరకు మార్కెట్ ఇంకా గ్రేట్ ఉండబోతుంది. సో 10 crores ఎందుకు, ఒక 100 కోట్ల పైన మనం సంపాదించాలి అంటే ఎంత పెట్టుబడి పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి, అవన్నీ మీకు డీటెయిల్స్ చూపిస్తా. సో లెట్ మీ స్టార్ట్. ఫస్ట్ నేను ఏం చేశానంటే కొంతమంది తెలియకుండా నాలెడ్జ్ లేకుండా ఏం చేశారంటే అతను పెట్టాడు ఇతను పెట్టాడు నేను పెడతా పెట్టారు. దానివల్ల ఏం జరిగిందంటే డిఎస్పి అంటే ప్రపంచంలోనే అతిపెద్ద టాప్ 5 కంపెనీస్లో ఒక కంపెనీ అనమాట. అంటే ఇది అమెరికన్ కంపెనీ. డిఎస్పి వరల్డ్ గోల్డ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్లో పెడితే ఎంత వచ్చింది తెలుసా? గత 10 సంవత్సరాల్లో 0.1%, 1% కంటే కూడా తక్కువ. ఇక్కడ మీరు చూసుకుంటూ వెళ్తే 2%, 3%, 4%, 8%, 13% వరకు మాక్సిమం వచ్చిందండి. వన్ ఆఫ్ ద వర్స్ట్ కైండ్ ఆఫ్ పర్ఫార్మింగ్ అనమాట గత 10 సంవత్సరాలు. నేనేం చేశానంటే మన ప్రేక్షకులకి, మన స్టూడెంట్స్ ఎవరైతే మన దగ్గర జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ కొన్ని మనము రికమెండ్ చేశామన్నమాట. అంటే వాళ్ళు ఎన్నుకున్న తర్వాత నిజంగా ఆ ఫండ్ పెరుగుతుందా లేదా అన్నది వాళ్ళు చూసుకోవడానికి ఏం చేశారంటే ఇప్పుడు ఈ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఉందండి. ఇది దాదాపు 32% మీకు ప్రాఫిట్ ఇచ్చింది పర్ ఇయర్ లాస్ట్ 10 yearsలో పోల్చుకుంటే. అయితే వీళ్ళు ఏం చేశారంటే టాప్ సెక్టర్స్ అంటే కన్స్ట్రక్షన్లో, ఎనర్జీలో, ఫైనాన్షియల్లో, మెటల్స్లో పెట్టుబడి పెట్టారు ఐసిఐసిఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అయితే కంపెనీ పేర్లు ఏవి? లార్సన్ అండ్ టూబ్రో, ఎన్టీపీసీ, అదానీ పోర్ట్స్ అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్. ఇవన్నీ కంపెనీస్ పోర్ట్ఫోలియోలో వాళ్ళు ఏం చేశారంటే డైరెక్ట్గా ఈ స్టాక్స్లో వాళ్ళు వెళ్ళి పెట్టుబడి పెట్టుకున్నారు. ఎందుకంటే వాళ్ళందరూ టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకున్నారు. మన మాస్టర్ క్లాస్లో అన్ని డీటెయిల్స్ అన్ని తెలుసుకున్న తర్వాత ఇలాంటి స్టాక్స్లో పెట్టుబడి పెట్టినందువల్ల వాళ్ళకు వచ్చిన రిటర్న్స్ ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళకి రాబోతుంది కూడా. నేను మీకు ఇక్కడ లెక్కలని చూపిస్తాను. ₹10,000 ప్రతి నెల పెట్టారు. 50%తో ప్రతి సంవత్సరం పెంచుకుంటూ వెళ్ళారు. 12% ప్రకారంగా రిటర్న్స్ మనం చాలా తక్కువ చెప్తున్నాం ఇక్కడ. 20 సంవత్సరాలు పెట్టారండి. వాళ్ళకు వచ్చిన రిటర్న్స్ 134.5, అంటే 134 crores అనుకున్నా కానీ సరే 34 crores పక్కన పెట్టండి. మినిమం 100 కోట్లు వాళ్ళు సంపాదించింది 20 yearsలో. ఇది రాబోయే 30 yearsలో కనీసము 200 కోట్లు దాటబోతుంది. అండ్ ఇలాంటి ఫిగర్ని మనం దాటాలి అంటే జస్ట్ 10,000 పెట్టుబడితో ఇలాంటి డబ్బులు మనం ఎలా సంపాదించాలి అంటే ప్రతి మ్యూచువల్ ఫండ్లో ఉన్న స్టాక్ పోర్ట్ఫోలియో చూసుకోండి, దాన్ని మీరు టెక్నికల్స్తో పోల్చుకోండి. పాజిటివ్గా ఉంటేనే డైరెక్ట్గా వెళ్ళి ఆ కంపెనీ స్టాక్లో పెట్టుబడి పెట్టింది. లేదంటే మ్యూచువల్ ఫండ్ కొంటారా? మ్యూచువల్ ఫండ్ కొంటే మీకు రిటర్న్స్ చాలా తక్కువ వస్తాయండి. అంటే 30% మీకు ఒక మ్యూచువల్ ఫండ్ ఇచ్చిందంటే మీకు కనీసము 300 నుంచి 3,000% వరకు మీకు స్టాక్స్ ఇస్తాయన్నమాట. సో మీ పోర్ట్ఫోలియో చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది, మీకు రిటర్న్స్ కూడా ఫాస్ట్గా వస్తాయి. సో ఇక్కడ మీకు $4 trillion ఉన్న ఇండియన్ ఎకానమీ కాస్త ఇక్కడ నుంచి $10 trillion వెళ్ళాలి అని చెప్పేసి మన ధ్యేయం ఉంది. కాబట్టి మార్కెట్లో పొటెన్షియల్ చాలా ఉంది. సేఫ్గా రీచ్ అవుతారు. కొంత రిస్క్ తీసుకోవాలి. అప్పుడే మీరు 100 కోట్ల అన్న ఫిగర్కి నుంచి ఒక 200 crores వరకు మీరు చేరుతారు. ఇది మాత్రం ఆల్రెడీ రుచి చూసిన వాడి గురించి చెప్తున్నాను. నెక్స్ట్ 30 yearsలో మీకు ఇంత స్కోప్ ఉంటుంది. బిలీవ్ ఇన్ ఇట్, స్టార్ట్ టుడే. అంటే ఇప్పుడు దీనికి సంబంధించి కూడా ఎవరికైనా కూడా డీటెయిల్స్ కావాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించవచ్చు. అబ్సల్యూట్లీ యు ఆర్ కరెక్ట్ శిరీష. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.